వందే భారత్ దేశంలో ఎక్కడ చూసినా దీని పరుగులే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్యాసింజర్ కోచ్లలో నడిచిన వందే భారత్లో ఇప్పుడు స్లీపర్ కోచ్ అందుబాటులోకి వచ్చింది. సెమీ హై స్పీడ్ రైలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది అత్యాధునిక సౌకర్యాలతో కూడిన స్లీపర్ కోచ్లను కలిగి ఉంది. దీనిని BEML భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బెంగళూరులో తయారు చేస్తోంది. త్వరలోనే ఇది పాట్నా, ఢిల్లీ వంటి రూట్లలో పట్టాలెక్కనుంది. ఇందులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ కోచ్లతో మొత్తం 827 బర్తులు ఇందులో ఉండనున్నాయి. ఇది పూర్తిగా ఏసీ రైలు. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు దూసుకెళ్తున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ వర్జన్ను సైతం పట్టాలెక్కించబోతున్నారు. ఈ రైలు ప్రత్యేక ప్రాంతాలకైతే రాకపోకలు సాగించే ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. తేజస్ రైలు తరహాలో వేగంగా రాజధాని రైలు లాంటి సౌకర్యాలు కలిగిన తొలి రైళ్లలో ఢిల్లీ మరియు పాట్నా మార్గంలో నడవనుంది. డిసెంబర్ చివరి నాటికి ఈ రైలు రాకపోకలు సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రైలు ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులన్నీ కూడా తుది దశలో ఉన్నాయి. ఈ రైలును ప్రారంభోత్సవం కోసం ప్రయాణికులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో తయారవుతున్న ఈ వందే భారత్ స్లీపర్ 2 రేక్లలో ఒకటి ఇప్పటికే పూర్తయిపోయింది. తొలి రేక్ డిసెంబర్ 12న ఉత్తర రైల్వేకు బయలుదేరనుంది. ఆ తర్వాత ఢిల్లీ పాట్నా మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ రైల్లో 16 కోచ్లు, 827 బర్తులున్నాయి. ఇందులో 611 థర్డ్ ఏసీ మరియు 188 సెకండ్ ఏసీ, 24 ఫస్ట్ ఏసీ బర్త్లున్నాయి. ఈ రైలును అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. రైల్లో ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్స్, CCTV కెమెరాలు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, ప్రీమియం క్వాలిటీతో సౌకర్యవంతమైన ఇంటీరియర్ కూడా ఉంది. ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించారు. ఇందులో కవచ్ సిస్టమ్, క్యాష్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ కూడా ఉంది. వంటి ఆధునిక భద్రతా టెక్నాలజీలు కూడా అమర్చారు. అవసరమైతే కోచ్ల సంఖ్యను 16 నుంచి 24కు పెంచనున్నారు. ఢిల్లీ రాజేంద్ర నగర్ మార్గంలో తేజస్ మార్గంలో నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వారంలో 6 రోజులు రాకపోకలు సాగుస్తోంది. రైలు పాట్నా రాజేంద్ర నగర్ టెర్మినల్ నుంచి సాయంత్రం బయలుదేరి ఉదయం ఢిల్లీకి చేరుకుంటుంది. ఇది తేజస్ రైలు తరహాలోనే నడుస్తుంది. నెలాఖరు నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లను రెగ్యులర్ గా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా దానాపూర్ డివిజన్ ధృవీకరించింది. ప్రస్తుతమైతే ఈ రైల్లోని సౌకర్యాలు ఇప్పుడు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. లగ్జరీ ఫ్లైట్లలోని సౌకర్యాలు ఇందులో ఉండడం, విమానాల తరహా ఏర్పాట్లు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.